నిఖిల్ బయటకొచ్చాక ఎవరికి ఫోన్ చేసామని యాంకర్ అడగగా నేను ఎవరికి ఫోన్ చేయలేదు బయటకొచ్చాక. ఎందుకంటే నా చుట్టూ చాలామంది ఉన్నారు. నాకు వాళ్ళతో మాట్లాడటమే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అప్పుడే హౌస్లో అన్ని రోజులు ఉండొచ్చాను. అందరినీ చూడంగానే ఏందో భయం వేసింది మాట్లాడాలంటే. అందుకే చాలామందితో మాట్లాడలేకపోయాను కూడా. అయితే ఫోన్స్ నాకు చాలా వచ్చినాయి కానీ నేనైతే ఎవరికీ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన ఇంతమంది ఉండగా నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అయ్యిద్ది. అలాగే నాకు ఫోన్ చేసి మాట్లాడాలి అన్నప్పుడు అంతా కొత్తగా అనిపించేపాటికి నేనేం చేయలేకపోయాను అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అయితే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు అయితే ఇంట్లోనే ఉండి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళని కలవటం మొదలుపెట్టాడంట. వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడలేకపోయాడంట. ఎందుకంటే కొత్తగా అనిపించారు జనాన్ని చూడంగానే. హౌస్లో అన్ని రోజులు ఉన్నప్పుడు బయటికి రాగానే కొంచెం డిఫరెన్స్ అనిపించింది. తర్వాత ఇప్పుడు నార్మల్ అయ్యాను. స్టార్టింగ్లో అయితే అలా భయం వేసింది. ఎవరితో మాట్లాడలేదు, కొంతమందితోనే మాట్లాడాను. అందుకే ఎవరిని ఎక్కువ కలవలేదు ఫ్యాన్స్ని కూడా అని చెప్పి నిఖిల్ చెప్పాడు. అయితే యాంకర్ అడగటం ఏంటంటే కావ్య గారికి ఏమన్నా ఫోన్ చేశారా అని ఇండైరెక్ట్గా అడిగాడు. దానికి నిఖిల్ నేను ఎవరికి ఫోన్ చేయలేదు ప్రస్తుతానికైతే అని యాంకర్కి సమాధానం అనేది చెప్పాడు. అంతే 100 రోజులు లోపల ఉన్న తర్వాత బయటకు వచ్చాక ఎవరికైనా అలాగే ఉంటుంది. అలాగే నిఖిల్కి కూడా అలాగే అనిపించింది. అందుకనే ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు అని చెప్పి క్లారిటీ అయితే ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.